మనస్సు చంచలమైనది. ఒక లక్ష్యం మీద నిలవకుండా చెదిరిపోతూ ఉంటుంది. ఏకాగ్రత అంటే మనస్సును లొంగ తీసుకోవడమే. ఏ సాధనకైనా, ఏ కార్యసాధనకైనా ఏకాగ్రత అవసరం. పెద్దలు నిర్ణయించిన ప్రాణాయామం, యోగాసనాలు ఏకాగ్రతకు దోహదం చేస్తాయి. అంతేకాదు మంచి ఆలోచనల వైపు మనస్సును మళ్లింపజేస్తాయి. అందుకు ప్రాణాయామం ఒక సాధనం. వేదం మన బుద్ధికి అతీతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. యజ్ఞ యాగాదులు, ఉపాసన పద్ధతులు, జీవాత్మ పరమాత్మ సంబంధం, పుట్టుక నుంచి మరణం వరకు మనిషి చేయవలసిన కర్మలు ఇవన్నీ వేదాలలో వివరించబడ్డాయి. అందుచేతనే యుగ యుగాలుగా వేదమాత పూజలు అందుకుంటోంది. అక్షంతులు ఎందుకు వేస్తారంటే క్షతం అంటే కొరత ఉన్నదని అర్థం. అక్షతం అంటే కొరత లేనిది, నిండైనది, సంపూర్ణమైనదని అర్థం. జీవితంలో కొరత అన్నది లేకుండా పరిపూర్ణత్వం కలిగి జీవించాలని కోరుకునే ఆశీర్వదించడమే అక్షంతలు చల్లడంలోని ఉద్దేశం. బియ్యం, పసుపు మంగళ ప్రధానమైనవి. అందుకే ఆ రెండూ కలిపి అక్షంతలు చేస్తారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.